హలో అండి, వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. ఈ దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఇది రైస్లోకి కానీ అలాగే పప్పు రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే కూర లేనప్పటికీ మనం ఈ ఫ్రైతోనే అన్నం మొత్తం తినేయొచ్చండి, అంత బాగుంటుంది. మరి దొండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ నేను ఒక 1/2 kg మందం ఉండే దొండకాయలని తీసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్నానండి. పైన ఉన్నటువంటి జిగురేం లేకుండా నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయలోని వేస్ట్ అంతటిని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత దొండకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పెద్ద ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే తొందరగా ఉడుకుతుందన్న ఉద్దేశంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, నేను ఈ మందం ఉండే విధంగా దొండకాయలను ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఫ్రైలోకి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 7-8 ఎండుమిర్చి, అలాగే 5-6 తెల్లబాయలు, కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మనం వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మనకి ఈ ఫ్రైలోకి కావాల్సిన కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చెనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా తెల్లబాయలు, ఒక 2 ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్లో కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక 1/2 స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ దొండకాయ ముక్కల్ని మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలండి. ఈ ఫ్రైని మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి మళ్ళీ ముక్కలన్నీ మాడిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లోనే లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి కారాన్ని వేసుకొని కూడా బాగా కలుపుకోవాలండి. ఈ కొబ్బరి కారం వేయడం వల్ల మనకి దొండకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే రైస్లో కలుపుకొని తిన్నా కూడా కూర లేని లోటు అనేది తెలియదండి, అంత బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.